తెలంగాణలో రాజకీయ పరంగా ఏదైనా హీట్ ఎక్కిన నియోజకవర్గం లేదంటే ఆ నియోజకవర్గం గురించి చర్చ జరుగుతుంది అంటే అది కేవలం జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మాత్రమే. అక్కడ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత చాలా పార్టీలు అక్కడ గెలవాలని వ్యూహరచనలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే తీన్మార్ మల్లన్న కూడా కొన్ని సంచలనమైన కమెంట్స్ చేశారు. నేను కూడా అక్కడి నుంచి పోటీ చేస్తున్నా, తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫు నుంచి బీసీలకు న్యాయం చేయడానికి బీసీ ఓటర్లు ఎక్కువ ఉన్నారు, అక్కడ గెలవబోతుంది మేమే అన్నట్లుగా కూడా ఆయన సంకేతాలు ముందుగానే పంపించారనమాట. జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తి తీన్మార్ మల్లన్న, కానీ ఆయన క్యాలిక్యులేషన్స్ ప్రకారం జూబ్లీ హిల్స్ నియోజకవర్గ బరిలో నిలుస్తానని చెప్తున్నారు. సో ఆయన క్యాలిక్యులేషన్స్ ఏంటో మనం చూద్దాం. జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఏ ఓటర్లు ఎంతమంది ఉన్నారు అనేది ఆయన చెప్తున్నారు. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య చూద్దాం. మొత్తం ఓటర్ల సంఖ్య వచ్చేసి 3,89,954. ఇది మొత్తం ఓటర్ల సంఖ్య. దీంతో పాటు వెలమ ఓటర్లు వచ్చేసి 785. వెలమ ఓటర్లు అంటే కేసీఆర్ సామాజిక వర్గం అనుకోండి, ఒకవేళ తెలియని వాళ్ళు. ఇక కమ్మ సామాజిక వర్గం 5,890 ఓటర్లు ఉన్నారు. వీళ్ళతో పాటు రెడ్డి ప్లస్ అదర్ ఓసీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓటర్లు మొత్తం చూస్తే 19,633 ఓటర్లు ఉన్నారు. వీళ్ళు మొత్తం ఎంత ఉన్నారు అంటే 26,308 మంది. రైట్, అంటే ఇది నా క్యాలిక్యులేషన్స్ కాదు, మల్లన్న చెప్పే క్యాలిక్యులేషన్, తీన్మార్ మల్లన్న చెప్పే క్యాలిక్యులేషన్స్. తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫు నుంచి నేను పోటీ చేస్తున్నాను. ఎందుకు పోటీ చేస్తాను అంటే ఆయన చెప్పిన లెక్క ఇది, మల్లన్న క్యాలిక్యులేషన్. మొత్తం ఓటర్ల సంఖ్య చూసుకుంటే 3,89,954 మంది. వెలమ ఓటర్లు 785 మంది. కమ్మ సామాజిక వర్గ ఓటర్లు 5,890. కమ్మ అంటే చౌదరి సామాజిక వర్గం అనుకోండి. రెడ్డి ప్లస్ అదర్ ఓసీస్ ఎవరైతే ఉన్నారో 19,633 మంది. అలాగే మొత్తం వీళ్ళంతా టోటల్గా కలుపుకుంటే 26,308 మంది ఓటర్లు ఉన్నారు ఇక్కడ. రైట్, అంటే ఇక్కడ కనీసం మల్లన్న చెప్పేది ఏంటంటే వీళ్ళకి డిపాజిట్ కూడా రాదు. డిపాజిట్ రావాలంటే కనీసం 10% ఉండాలి. అంటే దాదాపుగా 39,000 ఓట్లు వస్తే కానీ డిపాజిట్ దక్కదు. కేవలం 10% కూడా లేని ఓటర్లు ఏమో ఎవరైతే ఉన్నారో వాళ్ళే పార్టీలను శాసిస్తున్నారు, పార్టీలని వాళ్ళే పెద్ద దిక్కుగా ఉంటున్నారు. అసలు ఎక్కువ సామాజిక వర్గం బీసీ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వెనుక ఓట్లు వేయడానికి వెళ్తున్నారు, లేదంటే వాళ్ళ వెనుక నడుస్తున్నారు. కానీ మాకు కావాల్సింది ఏంటి, బీసీ రాజ్యాధికారం అని చెప్పేసి మల్లన్న ఒక నినాదం తీసుకున్నాడు. అంటే వీళ్ళతో పాటు దాదాపుగా 50,000 నుంచి 60,000 వరకు క్రిస్టియన్ సామాజిక వర్గ ఓట్లు కూడా ఉన్నాయి. వీళ్ళు కూడా మా సోదరులే అని చెప్తున్నాడు మల్లన్న. వీళ్ళు మా సోదరులే. ఎస్సీ ఎస్టీలు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా మా సోదరులే, మిగతా సామాజిక వర్గాలు మా సోదరులే. కానీ మల్లన్న ఏం చెప్తున్నాడు, ఈ సామాజిక వర్గం ఎవరైతే ఉన్నారో వెలమ కానీ, కమ్మ కానీ, రెడ్డి కానీ, అదర్ ఓసీస్ కానీ మీ 26,000 మంది పొరపాటు కూడా మాకు ఓటు వేయొద్దని చెప్తున్నాడు ఆయన. పొరపాటును కూడా నాకు ఓటు వేయకండి, మీరు మీ ఓట్లు మాకు అవసరం లేదని చెప్తున్నాడు. దీంతో పాటు జూబ్లీ హిల్స్ లో మొత్తం బూతుల సంఖ్య చూసుకుంటే 329 బూతులు ఉన్నాయి. దీంతో దాదాపుగా 70 బూతుల్లో వెలమ సామాజిక వర్గం ఓటర్లు 0. దాదాపుగా 40 బూతులలో కమ్మ సామాజిక వర్గం ఓట్లు 0. రెడ్డి సామాజిక వర్గం 18 బూతులలో అసలు 0 వాళ్ళ ఓట్ల సంఖ్య చెప్తున్నాడు. అంటే ఇక్కడ మాకు కావాల్సింది ఏంటి, ఎస్సీ ఎస్టీ బీసీ ఈ సోదరులందరూ ఓటేస్తే చాలు. వీళ్ళతో పాటు ముస్లిం మైనారిటీ ఓట్లు కూడా కావాలి మాకు. మేమంతా కలిసి పని చేస్తాం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరూ కలిసి పని చేస్తాం. కానీ ఓసీ ఓటర్లు ఎవరు కూడా మాకు ఓటు వేయద్దు. రెడ్డి కానీ, కమ్మ కానీ, వెలమ కానీ, అదర్ ఓసీస్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా మాకు ఓటు వేయద్దని చెప్తున్నాడు. ఇక్కడ ముఖ్యంగా ఆయన చెప్పేది ఏంటి, ధైర్యం ఏంటి, అసలు మల్లన్న ధైర్యం ఏంటి అంటే బీసీ సామాజిక వర్గ ఓటర్లు బీసీ ఓట్లు ఎన్ని ఉన్నాయి అనేది ఆయన క్లియర్గా చెప్తున్నాడు. ఇక్కడ 1,25,654 ఈ ఓట్లు కావాలి మాకు, ఈ ఓట్లు చాలు. ఇక్కడ బీసీలు గెలవడానికి 1,25,654 మంది ఓటర్లు ఉన్నారు బీసీలు. మేము బీసీలు అందరూ ఒక తాటిపైకి వచ్చాం, బీసీలు అందరం ఒకటవుతాం, ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మేము గెలిచి తీరుతామని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏంటి, దాదాపుగా ముస్లిం మైనార్టీలు మనం చూసుకుంటే దాదాపుగా 42% ఉన్నారు. అంటే 1,60,000 మంది యావరేజ్గా వేసుకుంటే 1,60,000 మంది మైనార్టీలు ఉన్నారు ఇక్కడ. వీటితో పాటు బీసీలు 1,25,000 మంది పైన ఉన్నారు. ఎస్సీలు దాదాపుగా 50,000 పైన ఉన్నారు. అంటే ఓసీలు కేవలం 26,000 మంది ఉన్నారు. వీళ్ళ ఓట్లు మాకు వద్దు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓట్లు చాలు, మేము గెలుస్తాం. కేవలం డిపాజిట్ కూడా రాని సామాజిక వర్గాలు ఏవైతున్నాయో ఆ సామాజిక వర్గాలు మమ్మల్ని పరిపాలిస్తున్నారు. డిపాజిట్ కూడా రాదు వీళ్ళందరికీ. ఒక్కొక్క బూత్లో ఎంతమంది ఉన్నారనేది కూడా లెక్కల వారీగా చెప్తున్నారు. 70 బూతుల్లో ఆయన చెప్తున్న లెక్క ప్రకారం 70 బూతుల్లో వెలమ సామాజిక వర్గ ఓట్లు 0, 40 బూతులలో కమ్మ సామాజిక వర్గ ఓట్లు 0, 18 బూతులలో రెడ్డి సామాజిక వర్గ ఓట్లు 0, 128 బూతులలో అసలు ఈ సామాజిక వర్గాల ఓట్లే లేవు. వీళ్ళు మాత్రం పైనుండి ఎక్కి తొక్కుతున్నారు మమ్మల్ని,
బీసీలకు రాజ్యాధికారం కావాలి, ఎస్సీలకు రాజ్యాధికారం కావాలి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలందరికీ రాజ్యాధికారం కావాలనేది మల్లన్న నినాదం. ఏ విధంగా మేము గెలుస్తాం అనేది కూడా చాలా క్లియర్ కట్గా చెప్తున్నారు. బీసీ ఓటర్లు ఎంత 1,25,654 మంది ఉన్నారు. వీళ్ళతో పాటు ముస్లింలు కలుపుకుంటాం, వాళ్ళతో పాటు ఎస్సీలు కలుపుకుంటాం, వాళ్ళతో పాటు మైనారిటీలని అలాగే ఎస్టీలు కూడా కలుపుకుంటామని చెప్తున్నారు. మొత్తానికి కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫు నుంచి తీన్మార్ మల్లన్న జూబ్లీ హిల్స్ బైపోలు బరిలో నిలవబోతున్నారు. మల్లన్నపై మీ అభిప్రాయం ఏంటి? మల్లన్నకి ఓటేస్తారా వేయరా? బీసీలందరూ ఒక తాటిపైకి వచ్చారా రాలేదా? నిజంగానే మల్లన్న నిన్నటి వరకు బీసీ నినాదం ఎత్తుకున్న మల్లన్న ఈరోజు రాజ్యాధికారమే మా ధ్యేయం, రాజ్యాధికారం దిశగానే మేము పయనిస్తామంటారు. సో జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలందరూ ఏమంటారు? మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.